ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 24. శ్రీ సాయిబాబా సూక్తులు. ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి నుండి వెలువడిన వాక్యాలే వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడని కదా ఇవన్నీ చెప్పేది. కనుక అవి భగవంతుని వాక్యాలే. ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది. కారణం అది వారి అనుభవం. వారు ఆ రీతిన సాధన చేసి పూర్ణులయ్యారు కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు. రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు శాస్త్రవాక్యం కంటే మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణం. అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యజ్ఞ అన్న సూత్రాన్ని పాటించాలి. అందుకే సద్గురువును ఆశ్రయిస్తే శాస్త్ర సర్కం అక్కర్లేదన్నారు సాయి. అంతేకాదు, పరబ్రహ్మ స్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడి వాక్యాలే వేదం వలె మంత్రాలు. వాటిని విని బాగా ఆలోచించి జీవించాలి. అదే ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పేది. అనేక సందర్భాలలో వేరువేరు భక్తులతో శ్రీ సాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మ బోధ లభిస్తుంది. కనుక వాటిని వేరువేరు సూక్తులుగా కాక వరుసలో కూర్చుకొని చూస్తే కానీ వాటికి సరి అయిన అర్థం బోధపడదు. బాబా అన్నారు, ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసం ఉంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారినెప్పుడూ పతనం కానివ్వను. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్ర మార్గంలో గమ్యం చేరుస్తాడు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది. వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానం చెప్తుంది. అలా చేస్తే నీవు వేల మైళ్ళ దూరాల ఉన్నా చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను. నేను ఎందరినో కాపాడడానికి వేల క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస. బాబాను ఎలా ధ్యానించాలి? నేను భగవంతుడి బానిసను, భగవంతుడే యజమాని. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. వారి ఐక్యం వలనే నాకు ఈ దేహం వచ్చింది. నేనే దైవం. నేనే షిరిడీలోనూ ఎల్లడలా ఉన్నాను. సర్వ జగత్తు నాలోనే ఉన్నది. నీవు చూసేదంతా కలిసి నేను. సాయి షిరిడీలోనే ఉన్నారు అనుకునేవారు నన్ను అస్సలు చూడనట్లే. అన్నీ నావే, నేనే అన్నీ అందరికీ ఇచ్చేది. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకెవ్వరి మీద కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎప్పుడైనా నదులను తిప్పివేస్తుందా? జగత్తు, సంసారం, ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. నేను అందరినీ సమానంగానే చూస్తాను. కానీ ఈ ప్రపంచం మన మధ్య నేను నీవు అనే భేదం అనే అడ్డుగోడ నిలుపుతుంది. అందుకే 10 మంది ఒక చోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది. వారిలో కొందరు దొంగలు అవుతారు. వారికి నేను చేయగలిగినదేమున్నది? రేపు ఒకనాటికి చావబోయే వారు కూడా ఈరోజు ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకెంతో బాధను కలిగిస్తారు. మరి తరించే మార్గం? నీవు ఈ భేదం అనే గోడను కూలదొయ్యి. ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే. సాధన. ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు సాయి సాయి అని స్మరిస్తూ నా ఎందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలలేమీ ఉండదు. నా బిడ్డలను ఎలా పస్తుండనిస్తాను? కానీ మీరు తల్లికి తగిన బిడ్డలు కండి. పుణ్యము జ్ఞానము అనే మీ భాండాగారాలను నింపుకోండి. నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను. నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను. నాపై నీకు విశ్వాసం ఉంటే సత్యాన్ని అంటిపెట్టుకో. నీ చెంత నుండి కాపాడుతాను. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు. నాపై విశ్వాసం ఉంచి ఓరింతో ఉండు. నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను. పని చేయి. దేవుని నామము ఉచ్చరించు. సత్గ్రంథాలు చదువు. పోటీలు, పంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు. నీవేమి చేసినా క్షుణ్ణంగా చెయ్యి, లేదా చేస్తానని ఒప్పుకోకు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. ఉదారంగా ప్రతిఫలం ఇవ్వు. ఇది మన నియమం కావాలి. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు. ఆదరించు. రుణానుబంధంపై నమ్మకం ఉంచి గుర్తుంచుకో.
ఆకలి కొన్న వారికి అన్నము, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనా సరే ఏవైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేక ఇప్పించు. లేదనవద్దు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు. నీ దగ్గరున్నా ఇవ్వాలి అనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. ఇవ్వలేనని మర్యాదగా చెప్పు. ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు. ప్రాణులన్నిటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను. ఎవరెవరిపై కోపించినా, దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవడు ధైర్యంగా నిందను, దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టుడు. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే 1-2 మాటలలో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నీవెవరితో అయినా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు. వాడి మాటలు నీకేం గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది. తక్కిన ప్రపంచం తలకిందులు కానివ్వు. దాన్ని లక్ష్య పెట్టక రుజుమార్గంలో వెళ్ళు. ఆనందానికి ఇదే మార్గం. అరిషడ్ వర్గాలలో అసూయను జయించడం చాలా సులువు. దానివలన మనకే లాభము లేదు, అవతల వారికి ఏ నష్టము లేదు. అసూయ అంటే ఇతరుల బాగును సహించలేకపోవడమే. ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాం. వారు నష్టపోతే సంతోషిస్తాం. దానివలన మనకేం ప్రయోజనం? అవతల వాడికి మంచి జరిగితే మనకేం నష్టం? కానీ ఇది ఎవ్వరూ ఆలోచించరు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం. లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం. వాడు మన సొత్తేం లాక్కున్నాడు? వాడి కర్మను అనుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు. భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడంటేను భయం. మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. మన శరీరంలో ఒక హీన జాతి వాడున్నాడు. వాడిని వెళ్ళగొట్టాలి. అందుకోసం మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. ఎవ్వరితోనూ వాదించవద్దు. 10 మాటలకు 1 మాటతో సమాధానం ఇవ్వాలి. మనుషులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు. కానీ అదే పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావన చేస్తుండు. అదే అనుభవం అవుతుంది. అల్లా కానిదేదీ లేదు. ఆయన పేదల పాలిటి పెన్నిది. దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే. రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు. మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి. అల్లాయే సర్వస్వం. అల్లా నామమే శాశ్వతం. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. 1-2 వంటకాలతో తృప్తి చెందు. యాత్రకు, పబ్బానికి, పండుగకు అప్పు చేయవద్దు. నన్ను సరిగ్గా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. నన్ను సరిగ్గా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. కామాన్ని జయించని వాడు ఎప్పుడు దైవాన్ని చూడనైనా లేడు. అందుకే ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు. అలా చేస్తే గమ్యం చేరుతావు. శాస్త్రాలు, మంత్రాలు అబద్ధమెన్నటికీ కావు. వాటిని తప్పుగా అర్థం చేసుకొని అతిథి అంటే మానవుడే అని, బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకడం లేదు. ఆకలితో వేలకు వచ్చిన ఏ ప్రాణికైనా సరే, పక్షి అయినా పురుగైనా అది అతిథే. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే. కనుక కాక పలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా. వేటిని పిలవద్దు, తరమవద్దు. అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లు అవుతుంది. భూమి విత్తును ధరిస్తుంది. మేఘాలు వర్షిస్తాయి. సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినా విత్తనాలు మొలిచినందుకు ఇవేవి సంతోషించవు, మాడితే దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి. మనం ఒకరిని ఆశ్రయించాలి, లేక ఇతరులకు మార్గం చూపించాలి. గురువును తెలుసుకోవాలి. లేకపోతే నీవెందుకు వచ్చినట్లు? పిడకలు ఏరుకోవడానికా? సద్గురువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు. గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో. అదే అసలైన సాధన. గురువే సర్వదేవతలను, సాధన చతుష్టయము, 6 శాస్త్రాలు అక్కర్లేదు. గురువు యొక్క కృపాదృష్టే శిష్యునికి అన్నపానీయాలు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకో. ఇతరుల గురువులు ఎంత గొప్పవారైనా, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే, నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. అది కష్టమైతే నా రూపాన్ని గురించి ఆలోచించు. మనసు ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది. ధ్యానం చేసేవాడు
ధ్యానములనే భేదం నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది. బాబా జీవిత విధానమే ముముక్షువులకు, గురువులకు ఆదర్శప్రాయం. వారి జీవితమే ఒక ఉపదేశం, సూక్తి, వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ. ప్రధాన అనుభక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీయించడానికి ఠానే నుండి శ్యామారావు జైకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుని తీసుకొచ్చి బాబా అనుమతి కోరాడు. బాబా సవినయంగా ఇలా అన్నారు: పేద పకీరునైన నా చిత్రం గీయడం ఎందుకు? శ్యామ, నీవు టీచర్వి, అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా. చివరకు భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు. ఇంతటితో అధ్యాయం 24 ముగిసింది. ఓం సాయిరామ్.